ఓం శ్రీ గురుభ్యో నమ. అక్టోబర్ నెల మాస ఫలాల్లో భాగంగా 10వ మకర రాశి అండి. ఈ రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ నెల ఈ రాశి వాళ్ళకి యోగదాయకం కాదు, బాగుందండి. ఈ రాశి వాళ్ళకి అంటే ఏంటి, వృత్తి ఉద్యోగాలు అన్ని రంగాల్లో కూడా మీరు ఏ రంగంలో అయినా సరే, ఏ రంగంలో ఉన్నవాళ్ళు ఆ రంగంలో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. ఇంకెంతకంటే ఏం కావాలండి? డబ్బుండి ఆరోగ్యంగా ఉంటే, కొంతమందికి డబ్బు ఉంటుంది, ఆరోగ్యం ఉండదు, ఏం తినటానికి ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది, ఆకలి హాయిగా కడుపు నిండా జీర్ణం అవుతుంది, అడిగి తినటానికి డబ్బు ఉండదు. ఈ 2 రకాల జీవులనే మనం సంఘంలో చూస్తుంటాం. అలా కాకుండా ఇక్కడ ఆరోగ్యం బాగా ఉండి ఆదాయం బాగా ఉంటే అదృష్టవంతులని చెప్పుకోవాలండి మనం. అయ్యా, ఆ 2 పరిస్థితులు ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అయితే ఆదాయం బాగుంది కదా అని అనవసరమైన ఖర్చులు చేస్తే అవసరమైనప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి పొదుపు పాటించండి. కొన్ని సందర్భాల్లో మీరు సోదర మూలక ధన వ్యయం చేయాల్సి వస్తుంది, అంటే తోడబుట్టిన వాళ్ళ కోసం ఏదో చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా మీ స్థితిని బట్టి సహాయం చేయండి. ఒకటేనండి, మన పెద్దవాళ్ళు ఎన్ని సామెతలండి, తనకు వాళ్ళని ధర్మం చేయొద్దు అంటారు. నీ స్థితిని బట్టి నువ్వు చెయ్యి, సాయం చేయొద్దని మనం, స్థితిని బట్టి చెయ్యి. ఉంది కదా అని చేస్తే రేపు ఇంకోటి దగ్గరికి నువ్వు అప్పుకెళ్ళాల్సి వస్తుంది. అయ్యా, అందుకని జాగ్రత్త వహించండి. అయ్యా, వాహనాలు నడిపేవాళ్ళు కూడా కొంచెం ఈ నెలలో జాగ్రత్తగా ఉండండి. భూ సంబంధమైన లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. నెల చివరలో కుటుంబ కలహాలకు కూడా అవకాశం ఉంది, తగాదాలు వచ్చే అవకాశం ఉంది. నూతన వస్తు ప్రాప్తి, వస్త్ర ప్రాప్తి, సంతాన మూలక సౌఖ్యం, అయ్యా, స్పెక్యులేషన్ లాభిస్తుంది. భార్యాభర్తల మధ్య అవగాహన బాగుంటుంది. అదండి, కుటుంబంలో సుఖంగా ఉంటుంది, మనశ్శాంతి. కుటుంబం సుఖం అంటే మనశ్శాంతి ఉంటుంది అన్నమాట నీకు. ఇంకా గత నెల కంటే కుటుంబ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఇంట్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, పిల్లలకు కానీ నీకు కానీ భార్యాభర్తలకి ఏమి ఇబ్బందులు లేకుండా, తగాదాలు లేకుండా ఉంటుందండి. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే, మిత్రుల యొక్క సహకారం వలనండి మీరు సమస్యల నుంచి బయటపడతారు. గతంలో ఏమైనా మీకు సమస్యలు ఉంటే వాటిలోంచి మీ స్నేహితుల సహకారంతో మీరు బయటపడతారు. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీల విషయంలో వారి మాటకు ఎదురుండదు. ముఖ్యంగా వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఈ రాశిలో ఉంటే వాళ్ళకి ఈ నెలలో పెళ్ళిళ్ళు కుదిరేటువంటి అవకాశము కల్పిస్తున్నది. స్వస్తి.